మీ పేరండి? నా పేరు పాతపాడు రాము. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో మరి కొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు అయితే రాబోతున్నాయి. సో మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? కూటమి వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఎందుకంటే ఆయనైనా మంచి చేస్తే బాగానే ఉండేది, కానీ మంచి జరగల. రాజధాని పోయింది, తర్వాత వచ్చి ఇసుక ఒకటి పోయింది, తర్వాత మరి పోలవరం ఒకటి బాగా రైతులకి ఆ పక్కన చెరువులకు వచ్చే నీళ్ళు, ఇలాంటి రాయలసీమకి నీళ్ళు ఇవ్వాలి. మరి కూటమి వస్తే ఇవన్నీ వస్తాయని అనుకుంటున్నారా? చేస్తామని అంటున్నారుగా, అంతకుముందు చేశారు కదా. 70% పనులు అయినాయి కదా. రాజధాని కూడా కొన్ని బిల్డింగ్లు కట్టారు, రోడ్లు కట్టారు 5 సంవత్సరాల్లో. ఎంతో కొంత చేశారు కదా. ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది అక్కడే కదా. ఇప్పుడు ఎంతో కొంత జరిగింది కదా అభివృద్ధి. ఎవరైనా రియల్ ఎస్టేట్ పడిపోయింది, చాలామంది విసిగి పనులు లేక కార్మికులు కష్టపడుతున్నారు. అందులో మందు వచ్చి నీకు క్వార్టర్ బాటిల్ వచ్చి 150, ఆడికి 700 వస్తాయి. 700 వస్తే 700 ఇంటికి ఏం తీసుకెళ్తాడు? బాగా అలవాటు ఉండేవాడు. ఇంటికి వెళ్తే ఆడదానికి ఇస్తాడో ఇవ్వడో తెలియదు. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న పనికి వెళ్ళాలంటే టిఫిన్ చేయాలి, మళ్ళీ ఆయిల్ పోయాలి, మళ్ళీ తింటూ నవ్వుతాడు, మళ్ళీ సిగరెట్ కావాలి, ఇంటికి ఆడ ఇవ్వడం. ఆడదానికి డబ్బులు ఇవ్వరు. అంతే అంటే అందరూ కాదు, అందరూ చేస్తారని కాదు, కొంతమంది చాలా వరకు అలా ఉంటుంది. మరి అలాంటప్పుడు మరి అన్ని రేట్లు, మరి దానికి రేటు పెరిగితే కూలీళ్ళకి రేటు పెరుగుద్ది. మరి మీరైతే కూటమిని చూడాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు వస్తుంది అనుకుంటున్నారు? ఈ ప్రభుత్వం పక్కా కూటమి వస్తుంది. పక్కా. ఎందుకని అంత బలంగా నమ్ముతున్నారు? ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది. అందుట్లో ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కొద్దిగా కలిచారు. ఈ మూడింటికి తోడు వ్యతిరేక ఓట్లు కూడా కొంత అలా అవుతుంది. ఒకవేళ కూటమి ప్రభుత్వమే వచ్చింది అనుకోండి, మీరు ఆ ప్రభుత్వం నుంచి ఏ అభివృద్ధి కోరుకుంటారు? మంచి జరగాలి అందరికి. ఏ ప్రభుత్వం అయినా సరే, ఈయనైనా జగన్ గారు అయినా సరే, అందరికి మంచి చేసి ఉంటే ఆయనైనా మంచి, చెడేం కాదు. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మంచి. మాకు ఆయన ఈరోజు కాదు, ఈయన ఈరోజు కాదు, ఎవరైనా ఒకటే. ఎవరు మంచి చేస్తే వాళ్ళే మాకు మంచి. మాకు ఎవరి వల్ల మేలు జరిగింది అనుకో, ఆయనే మంచాడు. అలానే అభివృద్ధి కావాలని ఏమైనా కోరుకుంటారా? వచ్చే ప్రభుత్వం ఏ ప్రభుత్వాన్ని? ఏ ప్రభుత్వం అందరినీ న్యాయం చేసేటట్టు, అందరిని సంపాదనలు చూసేటట్టు, ఇటు డెవలప్మెంట్ జరగాలి, ఇటు పేదల్ని చూడాలి. మంచి చెడు అందరికీ అనుకూలంగా ఉంటే లేబర్కి కూడా కొంచెం అనుకూలంగా ఉండాలి. నువ్వు ఉండేవాడికి ఏమైంది, 3 డబ్బు ఉంది, గుట్లు వాడు ఏం జరిగినా పర్లే. లేనివాడికే మాకు పడేది. లేనివాడికి రైతులకి, రైతు కట్టలు, మందు కట్టలు ఇప్పుడు మొన్నటి దాకా 1700 తీసుకున్నారు పొటాస్ కట్ట. 50 కిలోలు పొటాస్ కట్ట, కళ్ళమ్మ నీళ్ళు తిరిగి అంత రేటు. 1700 50 కిలోలు అంటే ఎంత పడుతుంది? అసలు మేమే రైతు పండించగలం? ఒక ఎకరానికి కూరగాయలు ఎత్తే అంత వేసి ఏం పండిస్తాం? కూలోడు సరిగ్గా రాడు, దిగుబడి రాదు కూరగాయలు. ఇప్పుడు మామిడి చెట్టుకు 1700 పెట్టి కట్ట ఎత్తే ఇవాళ మామిడికాయ రేట్ లేదు సీజన్లో. ఏం చేయగలం? ఒక కట్టే చాలదు. సో ఇవన్నీ మీరు కూటమి ప్రభుత్వంలో వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అంతే. వాళ్ళు బాగా చేయలేదనుకో, వాళ్ళు బాగా చేస్తే పర్లా. బాగా చేయలేదంటే మళ్ళీ వచ్చేవాడికి కొత్త అండి, అంతే. ఓకే బాబాయ్, థ్యాంక్స్. ఎవరైనా ఒకటి